దగ్గర నిన్నటి భాగాన్ని వెంబడిస్తూ మనం దేవుడి వాక్యాన్ని ధ్యానిద్దాము. ఒకవేళ మీరు నిన్న వచ్చినట్లయితే కనుక మనం నిన్న 2 విషయాలను ఆల్రెడీ ధ్యానించాము. ఎవరైనా చెప్పగలుగుతారా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్నాం మనము. 1 నుంచి 11 వచనాల వరకు మనం ధ్యానిస్తున్నాము. నిన్న మొదటి 6 వచనాలు మనం ధ్యానించాము. ఎవరైనా చెప్తారా? 2 విషయాలను మనం ప్రత్యేకంగా చూసాం. 1-3 వర్సెస్ ఒకటి చూసాము. దాని తర్వాత 4th వర్స్ నుంచి 6th వర్స్ వరకు రెండో భాగాన్ని చూసాం. ఎస్, చెప్పండి బ్రదర్. మొట్టమొదటిది ఏంటిది? తండ్రి మాత్రమే తన యొక్క కుమారునిలో విశ్వాసులను నాటుతాడు, ఆయనకి చెందిన వారినే నాటుతాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. దాంట్లో ప్రధానంగా ఇంకో 3 విషయాలు చూసాం. ఏమిటండి అవి? ద ఫాదర్ ప్లాంట్స్, ఏ విధంగా నాటుతాడు ఆయన? సువార్త చేత మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం చూసాం కదా. బై ద యేసుప్రభు అంటున్నారు కదా, ఈ మాట చేత మీరు ఆల్రెడీ శుద్ధి చేయబడ్డారు అనేటువంటి మాట. ఆ శుద్ధి చేయబడటం అక్కడ ప్రత్యేకంగా రక్షణకు అనువాదిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. రెండోది, ద ఫాదర్ ప్లక్స్, ఎవరైతే ఆయనకు చెందని వారు ఉంటారో వారిని పెరిగివేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఎలా తెలుస్తుంది ఒక వ్యక్తి నిజంగా యేసుక్రీస్తులో ఉన్నాడా లేదా? మనం నిన్న ఒక ప్రధానమైన రుజువును చూసాం. ఏంటిది అది? ఫ్రూట్ ఈజ్ ది అబ్సల్యూట్ ఎవిడెన్స్. ఏమండి, జాగ్రత్తగా వినండి. ఫ్రూట్లెస్ క్రిస్టియన్ ఈజ్ ద కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్. అంటే చరిత్రలో నువ్వు మాత్రమే ఎక్సెప్షను. ఏంటి? ఫలించకుండా ఉండటానికి అనేటువంటి మోసపు ముసుగు నువ్వు ధరించావు అంటే నువ్వు క్రైస్తవుడు కావు. విశ్వాసి అయినట్లయితే ఖచ్చితంగా, రక్షణ అనుభవం కలిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితము ఫలభరితం అవుతుంది. ఎస్, తక్కువ ఫలం ఉండొచ్చు. ఎస్, ఫలించటానికి అడ్డుగా నీ జీవితంలో పాపాలు ఉండొచ్చు. కానీ ఫలభరితమైనటువంటి జీవితం మాత్రం, ఫలభరితంలోనికి, మెచ్యూరిటీలోనికి, ఫ్రూట్ఫుల్నెస్ లోనికి ఎదగటం మాత్రం ఖాయము. మూడో విషయాన్ని మనం చూసాం. ప్రూన్స్ అంటే కత్తిరిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. వాస్తవంగా చెప్పాలంటే క్రైస్తవ జీవితం అంతా కూడా తండ్రి తన కుమారులను, తన సొంత వారిని పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు. అనేక విధమైనటువంటి పరిస్థితుల ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు. పరిశుద్ధపరిచినప్పుడల్లా నువ్వు ఏడుపు మొహం పెడుతున్నావు అంటే బేసిక్గా నీకు దేవుని గేమ్ ప్లాన్ అర్థం కాలేదు. నిన్ను రక్షించిందే పరిశుద్ధపరచడానికి. అండ్ పరిశుద్ధపరచడానికి దేవుడు వాడుకునే ప్రధానమైన ల్యాబొరేటరీ ఏంటి అంటే ట్రయల్స్, శోధనలు. శోధన అంటే పాపం చేయడానికి శోధన కాదు, పరిశుద్ధపరచబడటానికి దేవుడిని తీసుకువెళ్ళే అనేకమైనటువంటి ప్రయాసకరమైనటువంటి మార్గాలని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ వి సా, మొదటి 3 వచనాల్లో. రెండోది 4 నుంచి 6. ఆయన యందు నిలిచి ఉన్నట్లయితేనే మనము ఫలభరితం అవుతాము. అండ్ మనం నిన్న చూసాము, తరచూ వాడబడిన మాటలు 2 ఉన్నాయి అక్కడ. నిలిచి ఉండటము దాదాపు 7 సార్లు వాడబడుతుంది. దాని తర్వాత ఫలభరితం అవ్వటము. కానీ ఆజ్ఞ ఏ మాటకి ఇవ్వబడిందని చూసాం మనం? నిలిచి ఉండటానికి. ఫలించటానికి ఆజ్ఞ ఇవ్వబడలేదు. ఫలించటం అనేది మన వలన కాదు, కానీ నిలిచి ఉండటానికి మాత్రము ఆజ్ఞ ఖచ్చితంగా ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఎందుకు నిలిచి ఉండాలని 2 కారణాలు చూసాం. రీజన్ 1, రీజన్ 2. వాట్ ఇస్ ద ఫస్ట్ రీజన్? నిలిచి ఉంటే మాత్రమే ఫలము వస్తుంది. అండ్ మనం నిన్న చూసాము, నిన్న నేర్చుకున్నది ఏంటంటే నిలిచి ఉండటం అనేది, డియర్ చర్చ్, ఈజ్ ఎ రెస్ట్ఫుల్ పొజిషన్ కదా. ఇలానే పెట్టాలా? నాకు మీరు అడ్డుగా ఉన్నారని నేను మారుస్తాను. రైట్. నిలిచి ఉండటం అనేది ఈజ్ ఎ రెస్ట్ఫుల్ పొజిషన్ అండి. అంటే ఆయన యందు ఏ విధంగా అయితే మనం రక్షణలోనికి రావడానికి మనం ఏమీ కాంట్రిబ్యూట్ చేయలేదో, మన పాపం తప్ప, జోనథన్ ఎడ్వర్డ్స్ అన్నట్టు, మన పాపం తప్ప మనం రక్షణకి ఏమీ కాంట్రిబ్యూట్ చేయాలి. అదేవిధంగా ఫలభరితంగా అవ్వటానికి మనం ఏమీ కాంట్రిబ్యూట్ చేయలేము. ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తి చేత, సువార్త శక్తి చేత ఎనర్జైజ్ అయ్యి మనం ప్రయాసపడవచ్చు. కానీ మన యొక్క ప్రాచీన స్వభావంతో, మన యొక్క స్వశక్తితో, స్వబుద్ధితో కనుక చేసినట్లయితే ఇట్ విల్ లీడ్ us into frustration, it will lead into friction అనేటువంటి విషయాలను మనం చూసాం. రెండో కారణం ఏంటండి? 2 కారణాలు చూసాం. ఒకటేమో నిలిచి ఉంటేనే ఫలిస్తాము. రెండోది, మొదట చూసిన కారణం ఏంటంటే తీగలు ఫలభరితం కాలేవు. ఇట్ ఈస్ నాట్ ద బ్రాంచెస్ దట్ బేర్ ద ఫ్రూట్, ఇట్ ఈస్ ద వైన్ దట్ బేర్స్ ద ఫ్రూట్ త్రూ ద బ్రాంచెస్. రెండోది, ఫలభరితం కావాలంటే ఖచ్చితంగా నిలిచి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము చూసాం.
మూడోది ఈ రోజున మనము క్లుప్తంగా ధ్యానించబోతా ఉన్నాము. ఒకవేళ మీరు రాసుకుంటున్నట్లయితే థర్డ్ పాయింట్ 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆయన యందు క్రీస్తు యొక్క ప్రేమయందు నిలిచి ఉండటం వలనే తండ్రి మహిమపరచబడతాడు. ఆ మహిమపరచబడటంలోనే మన యొక్క సంపూర్ణ ఆనందము కలదు. ఆయన యందు క్రీస్తు యొక్క యేసుప్రభు వారి యొక్క ప్రేమయందు నిలిచి ఉండటం వలననే తండ్రి మహిమపరచబడతాడు. తండ్రి యొక్క మహిమలో మాత్రమే, లేదా దేవుని మహిమలో మాత్రమే మనము మన యొక్క పరిపూర్ణ సంపూర్ణ ఆనందాన్ని చవి చూడవచ్చు. చూడండి 7వ వచనంలో ఈ మాటలు రాయబడ్డా ఉన్నాయి. 7th verse, నాయందు మీరును మీ అందు. 5వ వచనం 3వ వచనంలో చూసినట్లయితే యేసుప్రభు వారు నాయందు మీరును మీ అందు నేనును అన్నాడు. నా మాటలు అనలా, 3-5లో లేవు. 7వ వచనం వచ్చేసరికి దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ హిస్ ప్రాపోజిషన్. యేసుప్రభు వారు అక్కడ పెడుతున్నటువంటి విషయంలో ఒక మార్పు అక్కడ ఉంది. ఇప్పటి వరకేమో మీ అందు నేను, నాయందు మీరును మీ అందు నేనును అంటా ఉన్నాడు. 7వ వచనం వచ్చేసరికి ఆయనను దేంతో సబ్స్టిట్యూట్ చేస్తా ఉన్నాడు ఇక్కడ? నా మాటలు నిలిచి ఉన్న నాయందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండను కదా. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కొన్ని చాలా చాలా బ్యూటిఫుల్ సత్యాలు ఇక్కడ దాగి ఉన్నాయి. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పడానికి ప్రయత్నిస్తా ఉన్నాను. దయచేసి నన్ను వెంబడించండి. ఎక్కడ కూడా కళ్ళు తెరిచి నిద్రపోవద్దు. రైట్? ఆ కళ కూడా ఉంది చాలా మంది క్రైస్తవులకి. దయచేసి అది చేయదు. అంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండదు. ఎక్కడెక్కడో తిరగాలంటే ఇక్కడ ఉండవసరంలా, అక్కడికి వెళ్ళొచ్చు. మీరు అక్కడ ఉండరు, ఇక్కడే ఉండరు కదా. కనుక మేము మానసికంగా ఇక్కడ ఉండండి, విచ్ మీన్స్ మెంటలీ లెట్ us బీ హియర్. లుక్ ఎట్ ద ఫస్ట్ థింగ్. ఒక విశ్వాసి దేవునిలో ఉంటున్నాడు, ఓకే, రక్షణ పొందిన వ్యక్తి యేసుక్రీస్తులో నిలిచి ఉన్నాడు అని చెప్పడానికి షూరెస్ట్ ఎవిడెన్స్ ఏంటండి? క్లియరెస్ట్ ఎవిడెన్స్ ఏంటండి? యేసు ప్రభువారు ఇస్తా ఉన్నారు. యేసు ప్రభువారు ఒక మెజర్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఏంటి ఆ మెజర్మెంట్ అంటే? ఆయన మాటలు యందు నిలిచి ఉంటాడు. అంటే జాగ్రత్తగా వినండి ప్రియ సంగమా, నీవు ఆయన మాటలు యందు నిలిచి ఉండకోకుండా నేను క్రీస్తులో నిలిచి ఉంటున్నాను అనేటువంటి ఫోజు కొట్టలేవు, అనేటువంటి మాస్క్ను వేసుకోలేవు. ఎవరి దగ్గరైనా మనం నటించొచ్చేమో కానీ ఆయన యొక్క ఆత్మ తన వాక్యం చేత మనల్ని పరిశీలించినప్పుడు దొరికిపోతాము. ఎక్కడెక్కడ దొరికిపోతాము? ఎస్పెషలీ రిలేషనల్ స్పియర్స్లో దొరికిపోతాము. ఎందుకు? ఫలం ఉన్నది అక్కడ. జాగ్రత్తగా గమనించండి. నా మాటలు మీ అందు నిలిచి ఉండుట అనేది మనము ఆయనలో నిలిచి ఉన్నాము. ఇప్పుడు యేసు ప్రభు వారిలో నిలిచి ఉండటము ఫిజికల్గా ఇట్స్ నాట్ పాసిబుల్ కదా, అదృశ్యుడైన దేవుడు ఆయన. కానీ ఆయన మాటల యందు నిలిచి ఉండుట మాత్రము మెజరబుల్, టాంజిబుల్, రిలేటబుల్, విజిబుల్. అర్థమవుతా ఉందండి? దాన్ని మనం చూడొచ్చు, దాన్ని మనం కొలమానం చేసుకోవచ్చు, దానికి మెజర్మెంట్ ఇవ్వచ్చు. దాన్ని బట్టి కంపెనీస్లో, స్కూల్స్లో, కాలేజెస్లో ప్రతి ఒక్కరికి పర్ఫార్మెన్స్ టెస్ట్ ఉంటుంది, అవునా? దాన్ని బట్టి తెలుస్తుంది బేసిక్గా నువ్వు ఎంత తెలుసుకున్నావు అని. క్రైస్తవ జీవితంలో ఒకవేళ కొలమానబద్ధ మనం చూసుకున్నట్లయితే క్రీస్తు సారూప్యతలకు ఒక వ్యక్తి ఎదుగుతున్నాడా లేదా అని చూసుకున్నట్లయితే కొలమానబద్ధ ఏంటిది అంటే ద మెజరింగ్ యార్డ్ యూనిట్ ఈజ్ ఆయన వాక్యమై ఉన్నది. ఎందుకు? నంబర్ 1, ఆయన వాక్యం చేతనే మనం రక్షణ పొందాము, సువార్త. అదే వాక్యం చేత మనం పరిశుద్ధపరచబడతాము. ఇక్కడున్న ఏ వ్యక్తి కూడా ఏమండి నా ప్రత్యేక పరిస్థితికి దేవుని యొక్క వాక్యం లేదండి అని చెప్పడానికి లేదు. నేనున్నటువంటి అది భౌతికంగా కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, ఆర్థికమైనవి కావచ్చు, ఆత్మీయమైనవి కావచ్చు, కుటుంబపరమైనవి కావచ్చు. ఎవరూ కూడా మనం కొన్నిసార్లు నమ్ముతూ ఉంటాం అబద్ధాలు. ఈ స్పెసిఫిక్ ఇష్యూ కన్నా గాడ్స్ వర్డ్లో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అ సొల్యూషన్. మరి అయితే ఈ వచనాన్ని ఏం చేస్తాం మనం? 2 పేతురు తీయండి. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనానికి జవాబు ఏం చెప్తాం మనము? వాట్ ఈస్ ది ఆన్సర్ దేర్? కదా, సఫిషియన్సీ ఆఫ్ ది స్క్రిప్చర్కి మనం ఈ వచనాన్ని వాడుతూ ఉంటాం. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అంతకు ముందు ఉంది కదా 3వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఎవరిని చదవండి గట్టిగా. ఆయన దైవశక్తి జీవానికిను ఏమండి ఈ రెండిటికి కావలసిన సమస్తమును ఆయన సమకూర్చాను అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో.
ఇన్ అదర్ వర్డ్స్, జీవితంలో ఈ విషయానికి, భక్తి జీవితంలో ఈ విషయానికి నీకు సొల్యూషన్ లేదు అనటానికి అసలు మార్గమే లేదు. మార్గమే లేదు. నీవు ఆయన మాటలను తర్కించినట్లయితే, నీవు ఆయన మాటలను సర్చ్ చేసినట్లయితే, నీవు ఆయన మాటల లో జీవించడానికి ఇష్టపడినట్లయితే, నీవు ఏ కోణంలో కూడా, నీ జీవితంలో ఉన్న ఏ యావెన్యూలో కూడా ఈ దానికన్నా, ఈ దానికి బ్రదర్, ఈ దానికి తమ్ముడు, ఈ దానికి మాత్రమే సమస్యకు వాక్యంలో నాకు పరిష్కారం దొరకట్లేదు అని చెప్పడానికి లేనే లేదు. ఆయన వాక్యం చేత మనము రక్షణ పొందాము, ఆయన వాక్యం చేత మనము పరిశుద్ధపరచబడతాము, ఆయన వాక్యం చేత మన జీవితానికి, భక్తి జీవితానికి కావలసిన సమస్త వనరులను ఆయన తన దైవశక్తి చేత ఆల్రెడీ మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు అనేటువంటి మాటలు మనం చూస్తాము. బట్ మొదట ఒక విషయాన్ని చూద్దాం. లెట్స్ లుక్ ఎట్ దీస్ వర్డ్స్, హిస్ వర్డ్స్. ఏంటి ఈ మాటలు? ఒకవేళ మనం ఇమీడియట్ సందర్భాన్ని చూసినట్లయితే, యేసు ప్రభువు వారు 13వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు మాట్లాడుతున్న మాటలు. అండ్ ఏ మాటలు అవి? సువార్తను మరలా ఆయన వారికి బోధిస్తా ఉన్నాడు. ఒకవేళ ఇమీడియట్ కాంటెక్స్ట్ నుంచి రిమోట్ కాంటెక్స్ట్కి వెళ్ళినట్లయితే, 3.5 సంవత్సరాలు శిష్యులు యేసు ప్రభువుతో జర్నీ చేసినప్పుడు ఆయన వారికి ఇచ్చినటువంటి బోధ, దాన్ని కూడా మనం ఒకవేళ కేంద్రీకరంగా చేసి ఏంటి ప్రధానమైనటువంటి మాటలు అని చూసినట్లయితే సువార్త గురించే ఉంది. బట్ మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో యేసు ప్రభువు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? 4 ఆల్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో అయితే. ఆల్ పవర్ నాకు ఉంది అంటున్నాడు, ఆల్ ప్లేసెస్కి వెళ్ళమంటా ఉన్నాడు, అందరికీ సువార్త చెప్పండి అన్నాడు, అన్ని సమయాల్లో నేను మీతో ఉంటా అన్నాడు. బట్ వాట్ ఇస్ ద థర్డ్ ఆల్? ఎగ్జాక్ట్లీ సంఘానికి యేసు ప్రభువారు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ, దట్స్ ద థర్డ్ ఆల్, వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని యేసు ప్రభువారు చెప్తాను. ఇన్ అదర్ వర్డ్స్, ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత, ఒక వ్యక్తి ఫలభరితం కావాలంటే, యేసులో నిలిచి ఉండాలి అంటే, యేసులో నిలిచి ఉండటం ఈజ్ ఈక్వల్ టు ఆయన వాక్యములో నిలిచి ఉండటం అంటే, ఏ వాక్కు అని ఒకవేళ మనం అడిగినట్లయితే మనకు వర్తించేది ఏంటి అంటే సమస్త వాక్యము, సంపూర్ణ వాక్యము. ఏమండి, నిలిచి ఉండటం నేను చూసాం అనే మాటకు అర్థం ఏంటంటే టు రిమైన్, అక్కడే ఉండటము. అండ్ అంతేకాదు, టు లివ్ ఇన్, దాని యందు నివసించటము. ఇన్ అదర్ వర్డ్స్, దేవుని యొక్క వాక్యము. నిన్న మనం చూసింది ఏంటంటే యేసు ప్రభు మనకు గృహమై ఉండాలి అని చూసాం. ఈరోజు చూస్తున్నది ఏంటంటే ఆయన యొక్క వాక్యము నీ యొక్క ఆలోచన పద్ధతికి, నీ జీవన శైలికి గృహమై ఉండాలి. ఇన్ అదర్ వర్డ్స్, జాగ్రత్తగా వినండి, ఒక క్రైస్తవ వ్యక్తికి, స్త్రీకి కానీ పురుషుడికి కానీ యేసుక్రీస్తు వాక్యపు అధికారము, గవర్నెన్స్ అథారిటీ బయట జీవించడానికి ఆస్కారం లేనే లేదు. ఎందుకు? నువ్వు నీ సొత్తు కాదు కదా, నిన్ను ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కదా, నీకు పెట్టినటువంటి విలువ అనంతమైంది కదా, నీ పైన నీకు ఎటువంటి హక్కు లేదు కదా. వేర్ ఈస్ ద రూమ్ ఫర్ రైట్స్? ఎందుకు చాలాసార్లు పాపంతో ప్రత్యేకంగా రిలేషన్షిప్స్ లో పాపపు పోరాటం ఎందుకుంది? వీఆర్ స్టిల్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్. ఆదాము నేర్పించాడు అది మనకి. యేసు నేర్పిస్తుంది ఏంటి? ఫైట్ ఫర్ రైచియస్నెస్. అండ్ దే ఆర్ వరల్డ్స్ అపార్ట్. ఒక ఆయనేమో నా హక్కుల కోసం పోరాడతానంటున్నాడు, యేసు ప్రభువారేమో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండమని అంటా ఉన్నాడు. ఆయన వాక్యం చేత మన అంతర్గత జీవితం, తెలుగులో ఏముందో ఇన్నర్ మ్యాన్ అని ఉంటుంది న్యూ టెస్ట్మెంట్, అంతరంగ పురుషుడు, మన అంతరంగ పురుషుడు కన్స్ట్రక్ట్ చేయబడాలి, నిర్మించబడాలి. మన ఆలోచన పద్ధతి, మన ఆలోచన వైఖరి. మోస్ట్ పీపుల్ don't know how to spend their time. Really? ఎప్పుడు కూడా వాక్యము ఎలా నన్ను టైం స్పెండ్ చేయమంటుంది అనే ప్రశ్న కూడా అడగల. పురుషులకి పురుషతత్వం అంటే ఏంటో బిబ్లికల్ గా అండర్స్టాండింగ్ లేదు, స్త్రీలకి స్త్రీతత్వం అంటే ఏంటో బిబ్లికల్ గా అండర్స్టాండింగ్ లేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళని మీరు అడగండి సంవత్సరాల తరబడి, కెన్ యూ గివ్ ద బిబ్లికల్ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్? మళ్ళీ చాలా బిజీ ఉన్నారు పెళ్లిలో. పేరెంట్స్ని అడగండి, బిబ్లికల్ డెఫినేషన్ ఏంటి పేరెంటింగ్? మరి చాలా బిజీ ఉన్నాం పేరెంటింగ్లో. అంటే ఏ నిర్వచనం ప్రకారం నువ్వు బిజీగా ఉంటున్నావు పేరెంటింగ్లో? డబ్బు సంపాదనకి బిబ్లికల్ డెఫినేషన్ ఏంటి? ప్లెజర్కి బిబ్లికల్ డెఫినేషన్ ఏంటి? అంటే వీటి ఏడికి నిర్వచనాలు లేవు, కానీ చాలా బిజీగా ఉంటున్నాం.
వీటిల్లో మన జీవితాన్ని నిర్వహిస్తూ, ఏమంటే క్రైస్తవుడికి వెల చేత, యేసుప్రభు రక్తం చేత కొనబడ్డామండి మనము. మనకు హక్కు లేదు, మన సొత్తు కాదు. నువ్వు ఏ సువార్త విన్నావో నాకు తెలీదు. సువార్త చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, నీకు నీ పైన 2 కొరింథీ 5:15, బికాజ్ హీ బాట్ us with his blood, we who live should not live anymore for ourselves but for him who died and bought us. మన పైన మనకు హక్కు లేదు, మన పైన మనకు సొత్తు లేదు, మనం మన సొత్తు కాదు. సో మన అంతరంగ పురుషుడు కన్స్ట్రక్ట్ చేయబడాలి, ఒప్పింపబడాలి, కన్విక్ట్ చేయబడాలి, కౌన్సిల్ చేయబడాలి, కరెక్ట్ చేయబడాలి. దేని చేత? వాక్యం చేత. అండ్ అల్టిమేట్గా ఆయన సారూప్యతలోకి కన్ఫార్మ్ చేయబడాలి. కన్స్ట్రక్షన్, కన్విక్షన్, కరెక్షన్, కౌన్సిలింగ్, ఇవన్నీ ఎందుకంటే ఆయన సారూప్యతలోనికి మనము సంపూర్ణంగా మార్చబడాలి. ఆల్డస్ హక్స్లీ, ఆయన క్రైస్తవుడు కాదు, ఈ మాట అన్నాడు, చాలా బ్యూటిఫుల్ వర్డ్. ఈచ్ మ్యాన్స్ మెమరీ ఈజ్ హిస్ ప్రైవేట్ లైబ్రరీ. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మెమరీ అంటే జ్ఞాపక శక్తి లేదా మేధస్సు వాడి యొక్క ప్రైవేట్ గ్రంథాలయము అంటా ఉన్నాడు. నిన్ను నువ్వు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడుక్కోండి. ఏంటా ప్రశ్న అంటే, ఒకవేళ మీ ప్రైవేట్ లైబ్రరీ అయినా, దయచేసి తప్పనుకోవద్దు, ఒకటి నేను మీకు చూపిస్తాను. మీ ప్రైవేట్ లైబ్రరీలో ఒకవేళ ఎవరన్నా వచ్చి తనిఖీ చేసినట్లయితే, ఎగ్జామిన్ చేసినట్లయితే, వాట్ థాట్స్ విల్ బి దేర్? దేవుని యొక్క వాక్యం చేత నిర్మింపబడిన తలంపులు ఉంటాయా? ఊహలుంటాయా? ఆప్యాయతలుంటాయా? డిజైర్స్ ఉంటాయా? కోరికలుంటాయా? కసి ఉంటుందా? వాట్ విల్ యువర్ ప్రైవేట్ లైబ్రరీ లుక్ లైక్? ఏమనుకోవద్దు, ఒకటి చూపిస్తాను. నేను చెప్పింది మాత్రము దయచేసి ఒకవేళ మీకు ఇష్టమైతే చేయండి. ఓకే, ఇది కనపడుతుంది కదా, మీరు ఏం చేయక్కర్లా, ఒక్కసారి మాత్రం ఆరాధన చేయక్కర్లా, మనసులో దేవుడు అనుకోకర్లా, ఒక్కసారి తలంచండి. దీనికి ఏం చేయక్కర్లా, జస్ట్ దీన్ని ఆరాధించట్లేదు, ఏం చేయట్లేదు, తలంచుతారా? ఆన్సర్. మరి దీనికి ఎందుకు తలంచుతున్నారు? అక్కడ వినాయకుడు, ఇక్కడ వినోదం, పెద్ద తేడా ఏమి లేదు, ప్రతిమ మారిందంటే. అక్కడ వినాయకుడు, ఇక్కడ వినోదం. వాట్ ఈస్ కంట్రోలింగ్ యువర్ ఇన్నర్ వరల్డ్? దిస్ వన్. ఐ డోంట్ థింక్ ఎనీబడి హియర్ ఇస్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ గిల్ట్. దిస్ వన్. నీ యొక్క ప్రైవేట్ లైబ్రరీ, వాట్ లిటరేచర్ ఇస్ దేర్? వాట్ మెడిటేషన్స్ గో ఆన్? ఆయన మాటల యందు నిలిచి ఉండటము అంటే ఆయన యొక్క వాక్యం చేత మన అంతర్గత ప్రపంచము తిరిగి నిర్మించబడటము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ మస్ట్ బి ఎ రీఓరియంటేషన్, రీఅలైన్మెంట్. మన యొక్క జీవితంలో ప్రతి నిర్వచనాలు, ప్రతి పునాదులు, ప్రతి ఆలోచన వైఖరి మరలా ఆయన వాక్కు చేత తిరిగి నిర్మించబడాలి. మన అంతరంగ ప్రపంచము తిరిగి కట్టబడాలి. దేని చేత? దేవుని యొక్క వాక్కు చేత. సో ఒకవేళ ప్రాక్టికల్గా దీన్ని అప్లై చేసుకోవాలంటే రిలేషన్షిప్స్లో ఏ విధంగా పనిచేస్తుంది? 1 కొరింథీ 16:13లో పౌలు అంటా ఉన్నాడు, బీ వాచ్ఫుల్, స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ఫెయిత్. ఇంగ్లీష్లో ఈ మాట ఉంది, యాక్ట్ లైక్ మెన్. అంటే పురుషులు ప్రవర్తించవలసినటువంటి విధానం ఒకటి ఉంది. ఒకవేళ నువ్వు బిబ్లికల్గా రక్షణ పొందిన పురుషుడు అయితే ఇదిగో ఈ విధంగానే నువ్వు ప్రవర్తించాలంటా ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2:2లో ఈ మాటలు రాయబడి, ఒకవేళ ఏ విధంగా క్రీస్తులో నిలుచుండాలి. నిన్న మీరు పెట్టారు కదా, మీ యొక్క స్టాటిస్టిక్స్లో డెమోగ్రఫిక్స్ చూపించారు. అడల్ట్స్ ఎంత ఉన్నారు కదా, నిన్న పెట్టిందంట, అంటే ఎక్కువ మీరు ఇక్కడ పెద్దవాళ్ళే ఉన్నారు. ఒకవేళ ఓల్డర్ మెన్ అయితే తీతుకు రాసిన పత్రిక 2:2లో ఈ మాటలు చెప్పబడతా ఉన్నాయి. ఏ విధంగా ఉండాలంట? తీతుకు రాసిన ఓల్డర్ మెన్ అయితే సోబర్ మైండెడ్, డిగ్నిఫైడ్, సెల్ఫ్ కంట్రోల్డ్, సౌండ్ ఇన్ ఫెయిత్, ఇన్ లవ్, ఇన్ స్టెడ్ ఫాస్ట్నెస్. వృద్ధులైనట్లే మితానుభావం కలిగిన వారు ఉండాలి, మాన్యులై ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగిన వారు ఉండాలి, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారై ఉండవలెను. ఒకవేళ ఓల్డర్ మెన్ అయితే, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ క్లోజ్ టు బిట్వీన్ 35 to 40? 35 to 40. మై ఫ్రెండ్స్ లిసన్, ద వర్డ్ ఓల్డర్ పీపుల్ అక్కడ ఉంది కదా, ఒకవేళ బిబ్లికల్ టర్మినాలజీ తీసుకున్నట్లయితే 60-50 వరకు మాత్రమే వర్తిస్తుంది.
ఒకవేళ నువ్వు 35 టు 40లో ఉన్నావంటే మనకు 15 సంవత్సరాలు మాత్రమే ఉంది ఆ స్థాయికి ఎదగటానికి. మీనింగ్ టు సే యూ నీడ్ టు లెర్న్ టు ప్రాక్టీస్ టు బికమ్ ఆల్ ఆఫ్ దాట్. సమయం లేదు మనకి. ఎందుకు ఉండాలన్నాడు? ఈ అధ్యాయం అంతట్లో కింద చెప్తున్నాడు. మనం ఒకవేళ క్రిస్మస్ వచ్చినప్పుడు మనం సంకలు గుద్దేసుకుని కేవలం అప్పుడే ఇవాంజలిజం చేయటం కాదు. మన లైఫ్స్ ఆర్ క్యారీయింగ్ ద పవర్ ఆఫ్ ద గాస్పుల్. సువార్త యొక్క శక్తి మన యొక్క జీవితంలో ప్రబలిస్తూ ఉండాలి. ఉండాలి అంటే తీతుకు రాస్తూ పౌలు అంటా ఉన్నాడు, నువ్వు సంఘ కాపరిగా వెళ్ళావు గనక ఇదిగో నీ యొక్క ప్రజలను, ఆ సంఘాన్ని ఈ విధంగా ఉండమను. ఎందుకు? దే నీడ్ టు ఇవాంజలైజ్ బై దేర్ లైఫ్స్, బై ద రేడియేటింగ్ పవర్ త్రూ దేర్ లైఫ్స్. వృద్ధులు ఈ విధంగా ఉంటారు, పురుషులు ఈ విధంగా ఉన్నారు, స్త్రీలు ఏ విధంగా ఉండాలి? కింద రాస్తా ఉన్నాడు 3వ వచనం. ఓల్డర్ విమెన్ లైక్ వైజ్ ఆర్ టు బి, అలాగనే వృద్ధ స్త్రీలు. మిగిలిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ కొండగెత్తలు అనే మాట ఉంది కదండి, నూతన నిబంధనలో గ్రీకులో 38 సార్లు వాడబడింది. జాగ్రత్త వినండి, ఎన్నిసార్లు? ఆ గ్రీక్ వర్డ్ వచ్చి డయాబోలాస్. దాని నుంచి మనకు డైరెక్ట్గా లాటిన్ నుంచి ఇంగ్లీష్ డైరెక్ట్గా డెవిల్ అనే మాట వచ్చింది. ఓకే, కొండగత్తలు 38 సార్లు వాడబడితే 3 సార్లు మాత్రమే స్త్రీలకు వాడబడింది, 35 సార్లు అపవాదికి వాడబడింది. మీనింగ్ టు సే దెర్ ఇస్ వన్ ఏరియా, ఓల్డర్ విమెన్, ప్రత్యేకంగా వృద్ధులైనటువంటి స్త్రీలు జాగ్రత్తగా కాచుకోవాల్సిన విషయం ఏంటంటే మన యొక్క టంగ్ని ఏ విధంగా వాడుతున్నాము. విచ్ఛిన్నం అయిపోయిన సంఘాలు గాసిప్ వలన. ఈ సంవత్సరం నేను నా భార్య దాదాపు నలుగురు, ఇంకొక కపుల్ రెడీ అవుతా ఉన్నారు. వారికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మేము చేస్తూ ఉన్నాము. సంఘాల్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఎల్డర్లీ కపుల్స్ని ఇమిటేట్ చేయడానికి ఎవరు కనపట్లేదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమందిని చూస్తే పెళ్లి చేసుకోవటం బెటరా అని ఉంటుంది. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఆప్యాయతలు ఏమీ కనపడవు. నిజంగా ఇమోషనల్గా డివోర్స్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇక పెళ్లి చేసుకున్నాం గనక బైబిల్ విడాకులు వద్దంటుంది గనక బ్రతుకుతున్నారు వాళ్ళు. ప్రేమ ఆప్యాయతలు, క్రీస్తు కట్టినటువంటి మ్యారేజ్ రేడియేట్ అవట్లా. ఇన్ఫ్యాక్ట్ సంఘ కాపరి కూడా చేయలేనటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత వృద్ధ స్త్రీలకు ఇవ్వబడింది. ఏంటి తెలుసా? వృద్ధ స్త్రీల చేత సంఘాలలో లవర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కట్టబడాలి. సినిమాలు చూడటానికి వెళ్ళక్కర్లా మన యంగ్ విమెన్ ప్రేమ అంటే ఏంటో నేర్చుకోవటానికి. మీ పురుషులను లేదా మీ యొక్క భర్తలను, మీ పిల్లలను ఏ విధంగా ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞ ఎవరికి ఇవ్వబడతా ఉందంటే వృద్ధ స్త్రీలకు. అదే అంటా ఉన్నాడు, టీచ్ దెమ్, ట్రైన్ దెమ్. యంగర్ విమెన్ని ట్రైన్ చేయమంటా ఉన్నాడు. ఎవరు ట్రైన్ చేయాలి? ఓల్డర్ విమెన్. సో ఏ విధంగా నిలిచి ఉండాలి? ఓల్డర్ మెన్కి స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఓల్డర్ విమెన్కి ఇంకా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇంకా కిందకు వచ్చినట్లయితే యంగర్ విమెన్కి చెప్తా ఉన్నాడు, ఇంకా కిందకు వచ్చినట్లయితే యంగర్ మెన్కి చెప్తా ఉన్నాడు, ఇంకా కిందకు వచ్చినట్లయితే ఎంప్లాయీస్కి చెప్తా ఉన్నాడు. సో నా ప్రశ్న ఏంటంటే, ఎంత శాతం వరకు నీ జీవితంలో నిర్వచనాలు కానీ, నిన్ను నువ్వు నిర్వచించుకోవటం కానీ, రిలేషనల్ స్పియర్స్లో దేవుని వాక్కు చేత కట్టబడతా ఉన్నావు, ఇన్ఫార్మ్ చేయబడతా ఉన్నావు? ఏమన్నా అక్కడక్కడ ఇంగ్లీష్ మాడుతున్నాను, అర్థమవుతుంది కదా చెప్తున్నది? ఇట్స్ అ క్వశ్చన్ వి నీడ్ టు ఆస్క్. సమయం లేదు. ఎక్కడ ఉంటుంది అసలు సమయము? ఇంత నేర్చుకోవడానికి టైమే లేకపోతే ఎక్కడ ఉంటుందండి మనకు సమయం చేయడానికి? బట్ యట్ ఆల్ ఆఫ్ us are guilty, isn't it? In the name of relaxation, we run to an idol. పేరెంట్స్కి అయితే దేవుడు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు, ప్రావర్బ్స్ని కదా. ఒకవేళ నీ థాట్ లైఫ్ ఎలా ఉండాలంటే దేవుడు ఒక స్టాండర్డ్ పెట్టాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8-9 ఏంటా వాటిలో? ఏవైతే 8 విషయాలు అక్కడ ఉన్నాయి కదా. ఏవైతే ఈ కేటగిరీలో ఫిట్ అవుతాయో వాటి అనుగుణంగా మాత్రమే నీ యొక్క అంతర్గత ఆలోచన శైలి కానీ, స్థితి కానీ, నీ యొక్క అంతర్గత యువర్ ఇన్నర్ వరల్డ్ ఆఫ్ థింకింగ్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. నీ యొక్క ఆలోచన పద్ధతికి స్టాండర్డ్, దేవుని స్టాండర్డ్ ఏంటంటే ఫిలిపియన్స్ 4:8-9. ఒకవేళ అది ఈ 8లో యోగ్యమైనది కాకపోయినట్లయితే, మెప్పైనది కాకపోయినట్లయితే, సత్యమైనది కాకపోయినట్లయితే, మాన్యమైనది కాకపోయినట్లయితే, న్యాయమైనది కాకపోయినట్లయితే, బేసిక్గా నువ్వు ఆలోచించటానికి కూడా నీ మైండ్లోకి ఆ థాట్ని పర్మిట్ చేయకూడదు. అఫ్ కోర్స్ మనలో చాలా మందికి గార్డింగ్ అవర్ ఓన్ హార్ట్ ఈజ్ అ ఏలియన్ కాన్సెప్ట్. బైబిల్ పదే పదే మనకి ఏం చెప్తుందంటే, నీ యొక్క హృదయం గవిని వద్ద నీవే దేవుని యొక్క వాక్యాన్ని సెక్యూరిటీ గార్డుగా పెట్టమంటా ఉన్నాడు. మోస్ట్ ఆఫ్ us ఆర్ స్పెక్టేటర్స్ ఇన్ అవర్ ఓన్ థాట్ లైఫ్. గార్డింగ్ పక్కన పెడదాం. నెట్ఫ్లిక్స్ చూసినట్టు మన ఓన్ హృదయంలో ఎపిసోడ్ ఆఫ్టర్ ఎపిసోడ్ నాన్ సెన్స్ నడుస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాము.
సో ప్రశ్న మనల్ని మనం ఏమనుకోవాలంటే, ఆయన యొక్క వాక్యము నాలో నిలిచి ఉన్నదా? నిలిచి ఉండాలంటే ఏం చేయాలండి? చదవాలి. చదవాలి అంటే చదివిన తర్వాత ధ్యానించాలి. బేసిక్గా ధ్యానము, మెడిటేషన్ అనేది ఇట్ బేసికలీ కాల్స్ యూ ఫర్ అ లైఫ్ ఆఫ్ అబ్సల్యూట్ డిస్ట్రాక్షన్ ఫ్రీనెస్. ఆ డిస్ట్రాక్షన్ ఫ్రీగా ఉండటానికి మనం ఇష్టపడలేదు అసలుకి. డిస్ట్రాక్షన్ ఈజ్ ద న్యూ నార్మల్ లైఫ్ కదా. ఇన్ఫ్యాక్ట్ డిస్ట్రాక్షన్ లేకపోతే డిస్ట్రాక్టెడ్ ఫీల్ అవుతున్నాం మనం. ఆగట్లా మనకి ఏదో ఒకటి చేసి వీఆర్ గెటింగ్ బ్యాక్ టు దట్. 7వ వచనం ఉంది కదా, నాయందు మీరును మీయందు నేను, నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉన్నాడలా. ఎలా తెలుస్తుంది నిలిచి ఉన్నామని? నెక్స్ట్ భాగం ఉంది కదా, నెక్స్ట్ భాగం బ్రదర్ ఒక్కసారి చేస్తారు, 7వ వచనం పెడతారా? ఎవరైనా చదవచ్చు. మీరును ఎడల, ఏమండి ఇది తెలుగులో ఈ విధంగా ట్రాన్స్లేట్ చేశారు. భాష తెలుగులో రాయబడలా బైబిల్, మీకు తెలుసు కదా, గ్రీకు భాషలో రాయబడింది. గ్రీక్ భాషలో ఇక్కడ ఇది కమాండ్ రూపంలో ఉంది. అంటే మీరు అడుగుతారు భవిష్యత్తులో అని దేవుడు ప్రెడిక్ట్ చేయట్లేదు, అడగండి అనే ఆజ్ఞను ఇస్తా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఏ టెన్స్లో, టెన్స్ని ఏమంటారు బ్రదర్ శ్యామ్? ఏ కాలంలో ఈ ఆజ్ఞ ఇవ్వబడింది అంటే యారిస్ట్ టెన్స్. నిన్న కూడా చెప్తా ఉన్నాను, యారిస్ట్ టెన్స్కి ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ అంటే, జాగ్రత్త చెప్తాను వినండి, స్పెసిఫిక్గా అడగండి, డెఫినెట్గా అడగండి. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఇదే టైప్ ఆఫ్ టెన్స్ ఇంకెక్కడన్నా వాడబడిందా, దాని యొక్క క్విక్నెస్ మనకు అర్థం కావాలంటే ఒక్క వచనానికి తిద్దాం. 13వ అధ్యాయం యోహాను సువార్త 27 చూడండి. యేసు ప్రభువు వారు యోధాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నారు చూడండి. వాట్ యు వాంట్ టు డూ ఇట్ క్విక్లీ ఆ మాట ఉంది కదా, అదే టెన్స్. సో యేసు ప్రభువు ఏమంటున్నారంటే, నీవు నాయందును నా మాటలు నీ అందును నిలిచి ఉన్నట్లయితే ఒక డెఫినెట్ ఇండికేషన్ ఏమవుతుంది అంటే, నీవు ఆ మాటల ప్రకారము జీవించటానికి ఖచ్చితంగా డెస్పరేట్ ప్రేయర్ లైఫ్లోనికి వెళ్తావు. ఇది బోత్ ఆజ్ఞ రూపంగా ఇవ్వబడింది, బట్ ఇది మనలో ఒక కోరిక రూపంగా కూడా ప్రారంభమవుతుంది. ఏది పడితే అది అడగవు. అది క్రెఫ్లో డాలరు, టీడీ జేక్స్, జోయల్ ఆస్టిన్, స్టీఫెన్ పట్రిక్ ఇలాంటి అబద్ధ బోధకులు దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. వారు ఇక్కడ కొంతమంది లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ అంబాసిడర్స్ అనమాట. బట్ దాని అర్థం అది కాదు. మీరు అడగవచ్చు నీకెలా తెలుసు అని. నెక్స్ట్ వచనం నేను చూపిస్తాను, అక్కడే రాయబడింది. చూడండి, యేసుప్రభువు వారు ఏమంటా ఉన్నారంటే, నా మాటలు మీ అందు నిలిచి ఉన్నట్లయితే, నా మాటల చేత మీ అంతరంగ జీవితం ఆపరేట్ చేయబడుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ ఆజ్ఞను వెంబడిస్తారు. ఏ ఆజ్ఞను వెంబడిస్తారు? మీకు ఏది ఇష్టమవుతుందో దాన్ని అడుగుతారు. కానీ జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క వాక్యం చేత మన యొక్క అంతరంగ జీవితం కట్టబడతా ఉన్నట్లయితే మనం ఏది పడితే అది అడగము. ఎందుకు? గాడ్స్ వర్డ్ రివీల్స్ గాడ్స్ విల్. తెలుసు కదా, దేవుని యొక్క వాక్యం ఆయన చిత్తాన్ని మనకు తెలియపరుస్తుంది. అండ్ దేవుని యొక్క వాక్యం చేత మన అంతరంగ జీవితం కట్టబడుతున్నట్లయితే మన కోరికలు, మన ఆశలు, మనకు కలిగేటువంటి ఆకలి, ఇదంతా కూడా, మన జిహ్వం అంతా కూడా మార్చబడుతుంది. వి విల్ ఓన్లీ ఆస్క్ దాట్ విచ్ ప్లీజెస్ హిస్ విల్. యేసుప్రభువు వారు ఆల్రెడీ ప్రార్థనలో మనకు నేర్పించారు కదా, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక. దాని కొరకు కిందనే ఉన్నాయి. ఏమండి? మీ రాజ్యం, ఆయన రాజ్యంలో వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది? కిందే ఉంది, ఆయన చిత్తం జరుగుతుంది. ఎలా తెలుసు ఆయన రాజ్యం నీలో ఏలుబడి చేయబడుతుందని? ఓ మాటలతో మాట్లాడటం కాదు, వాక్యాన్ని కంఠస్థం చేయటం కాదు. నీ అంతరంగ జీవితంలో నీ అంతరంగ పురుషుడు ఆయన చిత్తానుసారంగా, నాట్ జస్ట్ ఆయన వాక్యానుసారంగా, ఆయన వాక్యం నుంచి వచ్చినటువంటి రసమైనటువంటి ఆయన చిత్తము చేత యువర్ ఇన్నర్ లైఫ్ విల్ బీ కన్స్ట్రక్టెడ్. దెన్ యూ విల్ సే టు డూ గాడ్స్ విల్ ఈజ్ లైక్ ఫీడింగ్ మై సెల్ఫ్. యూ ఫీల్ సాటిస్ఫైడ్ వెన్ యూ డూ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడు సంతృప్తి వస్తుంది, భారం కాదు. రైట్? దేవుని యొక్క వాక్యము బర్డన్సమ్ కాదు. యూ విల్ ఫీల్ సాటిస్ఫైడ్, ఇన్ఫాక్ట్ ఎనర్జైజ్డ్. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినప్పుడు నువ్వు క్షీణించిపోవు, నువ్వు ఇన్ఫాక్ట్ ఎనర్జైజ్ అవుతావు. దాట్ ఈస్ ది ఎవిడెన్స్. సో నీకేది కావాలో అది నువ్వు అడగటం ప్రారంభించవు. దేవుని యొక్క వాక్యం చేత నీ అంతర్గత జీవితం నిర్మించబడుతుంది కనుక దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రార్థన చేయటం మొట్టమొదటిసారి నీవు నేను నేర్చుకుంటాము. ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా మనలోంచి కొత్త పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినటువంటి ప్రార్థనలు పైకి వెళ్తాయి. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభువు వారు
ఇదే ఒక ఆలోచనను 16 వచనంలో మళ్ళా చెప్తా ఉన్నారు. మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నా అంటున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాను అనేటువంటి మాట చెప్తా ఉన్నారంటే, మీరు ఫలభరితం కావాలని ఎన్నుకున్నా అంటున్నాడు. అక్కడ చూడండి కింద ఏమంటున్నాడు, అప్పుడు మీరు తండ్రిని నా నామములో ఏవైతే అడుగుతారో అవి మీకు, సేమ్ ఆలోచన మరలా తిరిగి చెప్పబడతా ఉన్నది. ఏంటి ఆలోచన? నా మాటలు యందు ఉన్నట్లయితే నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను కనుక మీరు ఫలభరితం అవుతారు. మీరు ఫలభరితం అవుతున్నప్పుడు మీరు తండ్రిని ఏమడిగినా, ఫలభరితం అవుతున్నప్పుడు మనం తండ్రిని ఏమడుగుతాం? ఇంకా ఫలభరితం కావాలని అడుగుతాము. దాట్ ఈస్ ది ఐడియా డియర్ ఫ్రెండ్స్. మీనింగ్ టు సే, జాగ్రత్త వినండి. ఒకవేళ మనం దేవుని యొక్క వాక్యపు లోతుల్లోకి వెళ్తున్నట్లయితే, దేవుని యొక్క వాక్యము మనలో వేర్లు పారుతున్నట్లయితే, ద క్లియరెస్ట్ థింగ్ దట్ విల్ హ్యాపెన్ ఇస్ we will become desperate in prayer. దేని కొరకు? ఇంకా పరిశుద్ధతలోకి ఎదగటం కొరకు. సో ఒకవేళ నీలో పరిశుద్ధతలో ఎదగటానికి, క్రీస్తు సారూప్యతలో ఫలభరితం కావటానికి కోరిక, తృష్ణ లేదన్నట్లయితే, that takes us back to this thing. The conclusion is, ఆయన వాక్యము నీలో నిలిచి ఉండట్లేదు. వింటున్నావు, నిలిచి ఉండట్లేదు. చాలామంది వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ని ఎలా కడతారు అంటే, ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్తాను. జాగ్రత్తగా ఉండండి. శ్యామ్ బ్రదర్ తెలుసు కనుక శ్యామ్ బ్రదర్ ఎగ్జాంపుల్ వాడుతున్నాం. శ్యామ్ బ్రదర్కి ప్రపంచంలో అతి ఖరీదైన స్థలంలో అతి ఖరీదైనటువంటి ఇల్లును కట్టుకోవటానికి అవకాశం ఇవ్వబడింది. అండ్ అతి ఖరీదైన మెటీరియల్తో కట్టుకోవటానికి కూడా అవకాశం ఇవ్వబడింది. ఇది కట్టుకోవటానికి కావాల్సిన ప్రతి వనరులు కూడా సప్లై చేయబడ్డాయి. సో శ్యామ్ బ్రదర్ ఫస్ట్ డే వెళ్ళి, గ్రౌండ్ బ్రేకింగ్ అయిన తర్వాత ఫస్ట్ డే పునాది వేయటానికి ఒక మంచి బెస్ట్ ప్లేస్కి వెళ్ళి బెస్ట్ మెటీరియల్ తీసుకుని వచ్చి ఆ ప్లేస్లో పెట్టాడా. నెక్స్ట్ 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు. 6 నెలలు ఏం చేశాడు? ఏం చేయలేదు. చాలా బిజీగా తిరుగుతూ ఉన్నాడు. చాలా విషయాలు దీని గురించి తెలుసు. ఇది నా ఇల్లు, ఇది నేను ఖచ్చితంగా కట్టుకోవాలి, ప్రపంచంలో 100 సంవత్సరాల తర్వాత కూడా దీన్ని కొట్టేటువంటి ప్లేసు, దీనికి చేసేటువంటి ఖరీదు కలిగినటువంటిది ఎక్కడా లేదు అని తెలుసు. 6 నెలల తర్వాత మళ్ళీ వస్తాడు. 6 నెలల తర్వాత వచ్చి ఏం చేస్తాడు? మొట్టమొదట బ్రిక్ను పెడతాడు. ఫౌండేషన్ కూడా కట్టాడు, మొట్టమొదటి బ్రిక్ను పెడతాడు. మళ్ళీ 6 నెలలు గ్రాప్ తీసుకుంటాడు. చాలామంది స్పిరిచువల్ లైఫ్ ఆర్ బిల్ట్ లైక్ దిస్. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. లెజర్ ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు, చర్చ్ క్యాంప్కి వెళ్ళినప్పుడు, ఆ అన్న వచ్చి ప్రీచ్ చేసినప్పుడు, ఈ అంకుల్ వచ్చి ప్రీచ్ చేసినప్పుడు, ఓ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇప్పుడు కదిలించాడు. దట్స్ ఆల్. దెర్ ఇస్ నో డైలీ వర్కింగ్ టువర్డ్స్ బిల్డింగ్ దట్ బిల్డింగ్. ఎవరన్నా చేస్తారా? మీకు సమయం అంతా ఉండి, డబ్బంతా ఉండి, కావాల్సిన వనరులన్నీ సప్లై చేయబడితే మీలో ఎవరైనా బెస్ట్ ప్లేస్లో ఇల్లు కట్టుకోకుండా ఉంటారా? ఎవరుండరు. ఆశ, మన కసి మనల్ని ఆగనివ్వదు కదా. బట్ దట్ టెంపరల్ బిల్డింగ్ విల్ పెరిష్. బట్ దిస్ ఇటర్నల్ బిల్డింగ్ ఆఫ్ గాడ్, మీకు తెలీదా మీరే దేవుని దేవాలయం అన్నారని? దాట్ బిల్డింగ్ విల్ నెవర్ పెరిష్. యట్ వీ గివ్ నో టైమ్. డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్త వినండి. హోలీనెస్ కాంట్ బి మైక్రోవేవ్డ్. అర్థమవుతుందా? మెచ్యూరిటీ కాంట్ బి మైక్రోవేవ్డ్. అంటే పరిపక్వత్వము 2 minutesలో రాదు. ఇట్స్ అ డైలీ డిసిప్లిన్. అందుకే అంటున్నాడు, నిలిచి ఉండండి, నా మాటలను నిలిచి ఉండనివ్వండి. అప్పుడేమవుతుంది? ఆయన ఆత్మచేత, ఆయన ఆజ్ఞకు లోబట్టడానికి మనము త్వరగా ప్రార్థన చేస్తాం. అయ్యా నాకు అర్థమైంది, కానీ నాకు తెలుసు నాలో ఉన్నవాడు దరిద్రుడు, వాడు నన్ను నీ వాక్యానికి వెంబడింపనీయుడు. శక్తి నువ్వు పాప స్వభావాన్ని చంపటానికి, శక్తి నువ్వు పరిశుద్ధతలో ఎదగటానికి. 1 యోహాను 3:21-23. ఎవరైనా చదువుతారా? 1 యోహాను 3:21-23. సౌండ్ సిస్టర్. సిస్టర్ 3వ అధ్యాయమేనా? ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనక. వావ్, ఇట్స్ అ రిపిటేషన్. అక్కడ ఇవ్వబడినటువంటి ఆలోచన మరలా తిరిగి రాయబడతా ఉన్నది ఇంకా స్పష్టతతో. ఆయనకి ఇష్టమైనవి చేయటం నేర్చుకున్నాం. ఎందుకు? ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నాం కనుక మనం ఏమి అడిగినో ఆయన ఇస్తాడు. ఇన్ అదర్ వర్డ్స్, మొదట మనం అంతరంగ జీవితం వాక్యం చేత కట్టబడినట్లయితే
మన యొక్క ప్రార్థనా జీవితం ఆయనకి ఇష్టానుసారంగా ప్రార్థించే ప్రార్థనా జీవితంగా మారుతుంది. 8వ వచనం చూడండి. బై దిస్, ఎవరైనా చదువుతారా తెలుగులో? 8వ వచనం. లేదమ్మా, యోహాను సువార్త 15:8. సో ఏ విధంగా తండ్రి మహింపరచబడతాడు? సింపుల్ ఆన్సర్ ఏంటండి? మనలో చాలా మంది, ప్రతి క్రైస్తవుడికి ఉండేటువంటి తృష్ణ ఏంటి? ఐ వాంట్ మై లైఫ్ టు డాష్ గాడ్, గ్లోరిఫై గాడ్. ప్రార్థనలో, మాటల్లో, చేతల్లో, పరిచర్యలో దేవుడు ఇస్తున్నాడు. హియర్ ఇస్ ద క్లియరెస్ట్ వే టు గ్లోరిఫై గాడ్. ఎట్లా? నాట్ మినిస్ట్రీ. మినిస్ట్రీ ఇస్ ది ఓవర్ఫ్లో. బట్ హౌ డస్ గాడ్ గెట్ గ్లోరీ? ఫలించడం వల్ల. సో ప్రశ్న ఇక్కడ ఏంటంటే, ఏంటి ఫలము? ఏంటి ఫలము? ఎవరన్నా బ్రదర్స్ నుంచి ఒక వాలంటీర్, సిస్టర్స్ నుంచి ఒక వాలంటీర్ వస్తారా ఇక్కడికి? త్వరగా, మీకు తెలుగు అర్థమవుతుంది నాకు తెలుసు. బ్రదర్స్ నుంచి ఒక వాలంటీర్, సిస్టర్స్ నుంచి. మీకు ఇష్టమైంది చేయరు ఈరోజు, చాలా ఇష్టమైందే మీరు చేపిస్తాను. రండి. బ్రదర్ వస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. మీ పేరు బ్రదర్? నోయల్. థ్యాంక్ యూ. సిస్టర్స్ ఎవరన్నా? మీరు సిస్టర్ అనేటువంటి ఖచ్చితమైనటువంటి భావన మీకు ఉంటేనే రండి. వెరీ గుడ్. సిస్టర్, మీ పేరు? శిరీష. వీళ్ళిద్దరికీ ఒక చిన్న అసైన్మెంట్ ఇది. ఇక్కడ రండి. నోయల్ బ్రదర్, శిరీష సిస్టర్ మనకు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయబోతున్నారు. ఈ గ్రేప్స్, రేజిన్స్ తిని 3 విషయాలు చెప్తారు. టేస్ట్ ఎట్లా ఉంది, తింటున్నప్పుడు టెక్స్చర్ ఎట్లా ఉంది, తిన్న తర్వాత ఆఫ్టర్ టేస్ట్ ఎట్లా ఉంది. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మంచిదేనండి. తినేసారా? టేస్ట్ ఎట్లా? బ్రదర్ తీసిరండి, అందరికి వినపడు. మీలో ఎవరైనా ఇలా వచ్చి తినాలనుకుంటున్నారంటే ఇంగ్లీష్ సర్వీస్ కూడా ఇంకా ఉన్నాయి. రైజిన్స్, కిస్మిస్. ఫస్ట్ నోయల్ చెప్తారు. టేస్ట్, టెక్స్చర్, ఆఫ్టర్ టేస్ట్. టేస్ట్ చాలా తీయగా ఉంది. అక్కడ చెప్పండి వాళ్ళకి. టేస్ట్ వచ్చేసి చాలా తీయగా ఉంది. సో తింటున్నప్పుడు కొంచెం అంటుకుంటా ఉందన్నమాట. అంటే బంకగా ఉన్నట్టు ఉంటుంది కదా, సో అలా ఉంది. ఓకే. స్వీట్ ఉంది. ఇంకోటి, సారీ, తీయగా ఉంది, అంటుకుంటా ఉంది. బట్ కంఫర్ట్ గానే ఉంది కదా? కంఫర్ట్ గానే ఉంది. మూడోది ఆఫ్టర్ టేస్ట్. తిన్న తర్వాత ఎట్లా ఉంది అంటే, మీ ఏ టేస్ట్ వదిలింది మీ నాలుగు పైనది? ఇంకా ఉంది అన్నమాట. ఇంకా తీపిదనం ఉంది. ఇంకా తీపిగానే. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి కొడతా నోయల్ బ్రదర్. తింటున్నప్పుడు స్వీట్ అండ్ కొంచెం పుల్లగా కూడా ఉంది. కొంచెం గమ్మిగా ఉంది. తినేసిన తర్వాత ఆ గమ్మినెస్ పోయింది. వాట్ అబౌట్ ద టేస్ట్? యు స్టిల్ రిటైన్ ద సేమ్ స్వీట్నెస్? వెరీ గుడ్. రైట్. ఓకే. ఇప్పుడు స్వీట్నెస్ లేదు. రైట్. ఓకే. ఇప్పుడు బ్రదర్ కి సిస్టర్ కి ఇంకోటి తినమనిద్దాం. నా ఇద్దరు ఒప్పుకున్నారు. గ్రేప్స్ తిన్నప్పుడు చాలా తీగా ఉంది. రెండోది, తిన్న తర్వాత కూడా స్వీట్నెస్ ఇంకా ఇస్ లింగరింగ్. 14 పైన ఇంకా వాళ్ళ మెమరీ రిజిస్టర్ చేసుకుంది స్వీట్ 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 అని. ఒకవేళ ఇవి మనం తినమన్నాం అనుకోండి, మీరు చెప్పండి ఏమవుతుందో. 3 ఉన్నాయి కదా. టేస్ట్ ఎట్లా ఉంటుంది? బేసికలీ టేస్ట్లెస్ కదా. రెండోది, టెక్స్చర్ ఎట్లా ఉంటుంది? గమ్మీ ఓకే, స్టిక్కీ ఓకే, కంఫర్ట్ ఉంది. ఇది తింటే ఇట్ యాక్చువల్లీ హర్ట్ us. ఆఫ్టర్ టేస్ట్ ఎలా ఉంటుంది? పెయిన్ఫుల్గా ఉంటుంది. పెయిన్ఫుల్గా ఉంటుంది. వాట్ ఈస్ ద ఫ్రూట్? ద ఫ్రూట్ ఈస్ టు గ్రో ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏ చెట్టుకైతే చెందామో అదే ఫ్రూట్ను పండిస్తాము. క్రీస్తులో నీవు నిలిచి ఉన్నట్లయితే, క్రీస్తు మాట నీలో నిలిచి ఉన్నట్లయితే, నువ్వు ఎవరెవరికైతే ఫలంగా ఇవ్వబడతావో నిన్ను తిన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునే అనుభవిస్తారు. యాజ్ అ హస్బెండ్ యూ విల్ ప్రొడ్యూస్ ద స్వీట్నెస్ ఆఫ్ లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. నీ భార్య జీవితంలో
నీ యొక్క వచ్చేటువంటి ప్రతి సిస్టర్ బ్రదర్ కూర్చోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళకి వాడదాము. రైట్, లెట్స్ క్లాప్ ఫర్ దెమ్. అండ్ రిమెంబర్, ఫ్రూట్ ఈజ్ ఆల్వేస్ గివెన్ ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్. ఏ చెట్టు కూడా తన కాయలు తన తినడానికి ఉంచుకోదు. యేసుప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, ఎందుకంటే 12 తర్వాత నుంచి యేసుప్రభు దీన్ని హీ అప్లైస్ టు ద డిసైపుల్స్, లవ్ వన్ అనదర్ అని చెప్తా ఉన్నాడు. మీనింగ్ టు సే, ఒకవేళ ఈ ఫ్రూట్ ఏంటిది అనే ప్రశ్న మనం అడిగినట్లయితే దానికి సమాధానం వచ్చి క్రీస్తు యొక్క ఫ్రేగ్రెన్స్, క్రీస్తు యొక్క స్వీట్నెస్, క్రీస్తు యొక్క లైక్నెస్. సో నువ్వు వివాహం చేసుకున్నట్లయితే భర్తగా నువ్వు ఫలభరితం అవుతున్నావు అంటే నీ భార్య క్రీస్తుని నిన్ను రుచి చూస్తుంది. భార్యగా నువ్వు ఫలభరితం అవుతున్నావు అంటే నీ భర్త క్రీస్తును నీలో రుచి చూస్తాడు. తండ్రిగా తల్లిగా నీ పిల్లలు క్రీస్తు సారూప్యతను రుచి చూస్తారు. అర్థమవుతుందండి? దిస్ ఇస్ ద ష్యూరెస్ట్ ఎవిడెన్స్. లేదు అంటే ఆదాం పాపం చేత ఏవైతే థార్న్స్ అండ్ థిజల్స్ వచ్చినాయో వాటిని రుచి చూపిస్తావు. అవర్ ఫ్రూట్ విల్ నెవర్ డిసీవ్ అస్. మన ఫ్రూట్ మనం ఏమై ఉన్నామో ఖచ్చితంగా. అండ్ ఎప్పుడు తిన్నా సరే తిన్నవారు రుచిని చూచి తండ్రికి మహిమనిస్తారు. తండ్రి మహిమ పరచబడతాడు. మన జీవితాల్లో తండ్రిని మహిమపరచడానికి గ్రౌండ్ ఏది, బ్రీడింగ్ గ్రౌండ్ ఏది అని అడిగినట్లయితే నీవు క్రీస్తు సారూప్యతలో ఫలభరితం కావటమే. నిన్న చూసాం మనం, మినిస్ట్రీ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ నాట్ అన్ ఎవిడెన్స్ ఫర్ అ పర్సన్ సాల్వేషన్. ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొందాడు అని చెప్పడానికి నిన్న మనం చూసాం, యూదా వీటన్నిటిలో పాల్గొని ఉన్నాడు, కానీ ఫలభరితం లేనటువంటి జీవితం కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన మహిమ కొరకు ఎందుకున్నాడు? ఏ విధంగా ఆయన మహిమపరచబడతాడు? మనం క్రీస్తు సారూప్యతలో ఎదుగుతున్నప్పుడు, ఫలభరితంగా ఉన్నప్పుడు మాత్రమే. 9, 10 వచనాలను మనం చూద్దాం. చూడండి, 9వ వచనము 10వ వచనం. తెలుగులో ఎవరైనా చదువుతారా? సో 9, 10 వచనాల్లో మనం గమనించేటువంటి సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు మన రక్షకుని యొక్క ప్రేమలో మనం ఏ విధంగా 8, 7 వచనంలో ఏమో నా మాటల్లో నిలిచి ఉండండి అంటున్నాడు. 9, 10 వచనాల్లోనేమో ఆయన యొక్క ప్రేమలో నిలిచి ఉండండి అంటున్నా ఉన్నాడు. ఏ విధంగా ఆయన ప్రేమలో నిలిచి ఉంటామనే ప్రశ్నకు 10వ వచనంలో జవాబుగా, నా ఆజ్ఞలకు లోబడినప్పుడు మీరు నా ప్రేమలో నిలిచి ఉన్నారు అని అంటా ఉన్నాడు. అయితే ఈ నా ప్రేమలో నిలిచి ఉండండి అనకముందు 9వ వచనం మొదటి భాగంలో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి నన్ను ఏ విధంగా ప్రేమించునో ఆ విధంగా నేను మిమ్మల్ని ప్రేమించి ఉన్నాను. ఈ యొక్క పోలికలో సిమిలారిటీ ఉంది, డిస్సిమిలారిటీ ఉంది. ఈ పోలికలో డెప్త్ ఉంది, లిమిటేషన్ ఉంది. తండ్రి కుమారుణ్ణి ఏ విధంగా ప్రేమించాడు ఆ విధంగా కుమారుడు మనల్ని ప్రేమించలేడు. అదొక లిమిటేషన్. ఏంటి ఆ లిమిటేషను? కుమారుడు ప్రేమకు అర్హుడై ఉన్నాడు. కుమారుని పట్ల తండ్రికి ఉన్నటువంటి నిత్య ప్రేమ, అనంతమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, యుగయుగాల నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రేమ సంబంధము, ఇది తండ్రికి కుమారునికి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. అయితే లిమిటేషన్ ఉన్న కుమారుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడంటే సంపూర్ణ ప్రేమతో ప్రేమిస్తున్నాను అంటున్నాడు, పరిపూర్ణ ప్రేమతో ప్రేమిస్తున్నా అంటున్నాడు, అంతం వరకు ఉండేటువంటి ప్రేమతో ప్రేమిస్తా అంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ దానికి డిస్ప్లే, దానికి క్లియరెస్ట్ డెమాన్స్ట్రేషన్ ఎక్కడా అంటే ఎక్కడండి? సిలువలో మాత్రమే. ఇంకా దానికి మించినటువంటి ప్రేమ లేనే లేదు. ఒకవేళ క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఆయన ఎరిగి కూడా ఆయన ప్రేమను డౌట్ పడుతున్నావు అంటే నువ్వు బేసిక్గా సిలువ ప్రేమ యొక్క లోతుల్లోకి వెళ్ళట్లేదు. దేవుడు నీకు డబ్బు ఇచ్చో, జీతం ఇచ్చో, ఉద్యోగం ఇచ్చో, బంగ్లా ఇచ్చో తన ప్రేమను చూపించలేడు. అలా చూపించాలి అంటే దేవునిలో లేని వాళ్ళు యాక్చువల్లీ దేవుని చేత ఎక్కువ ప్రేమించబడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళే కదా వీటన్నిటిల్లో కూడా రాణిస్తున్నవారు. కానీ దేవుడు నిన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు, పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు, నిత్యమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, అంతము వరకు ప్రేమించాడు అని చెప్పడానికి నిర్ధారణ ఏంటి అంటే క్రీస్తు శిలువ పైన నా నిత్య పాప భారాన్ని తీసుకుని దేవుని యొక్క మహా పరిశుద్ధ ఉగ్రతను మృంగివేశాడు, మనకు జీవాన్ని ఇస్తా ఉన్నాడు. దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్. యేసుప్రభువు ఏమంటున్నాడంటే ఆ ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను, నువ్వేం చేయాలి? మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? 9వ వచనం ఉంది. మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? అక్కడ నిలిచి ఉండండి.
ఏమండి, మనము ఆయన్ను ప్రేమించండి అని చెప్పట్లేదు ఇక్కడ. చూసారా ఎన్నిసార్లు నిలిచి ఉండండి అనే మాట వస్తుందో. ఎన్ అన్బిలీవర్ కెనాట్ డూ దిస్. రక్షణ లేనటువంటి వ్యక్తికి అసలు దీని మీద మోజు ఉండదు, ఇష్టం ఉండదు, కోరిక ఉండదు. రక్షణ పొందిన వ్యక్తి మాత్రము ఒక మెట్టుకు ఇంకొక మెట్టు ఎక్కుతూనే ఉండాలి. ఎక్కటానికి శక్తిని ఆయన ఇస్తాడు, ఎక్కటానికి కావలసిన వనరులను తన వాక్యంలో ఆయనే ఇస్తాడు. నువ్వు ఎక్కటానికి ఇష్టం లేనప్పుడు ఆ కత్తిరింపును ఆయనే ఇస్తాడు. ఎక్కటానికి ప్రేరేపణ ద్వారా ఆయన ఆత్మచేత కోరికలను ఆయనే రగిలింపజేస్తాడు. ఎక్కడుందండి మనకు అయ్యో దీంట్లో ల్యాక్ ఉందని చెప్పటానికి, ఈ ఒక్క ఏరియాలోనే ఎదగపోవట్లని చెప్పటానికి ఎక్కడా లేదు. ఎందుకు? వాక్యం చెప్తా ఉన్న సత్యం ఏంటంటే, ఆయన మనల్ని నిలిచి ఉండమంటున్నాడు, ఆయన వాక్యంలో నిలిచి ఉండమంటున్నాడు. ఆయన వాక్యంలో నిలిచి ఉన్నప్పుడు ఆయన ప్రేమలో మనం నిలిచి ఉంటాము అని చెప్తున్నాడు. అందుకని విధేయత కోరుతున్నాడు. మన విధేయతతో ఏదో పరలోకంలో బంగారు వీధులు వేయటానికి కాదు, అందుకని విధేయత కోరుతా ఉన్నాడు. ఎందుకు? దెర్ ఇస్ ఓన్లీ వన్ వే టు రిమైన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ పర్ఫెక్ట్ లవ్. దేవుని యొక్క సంపూర్ణ నిత్యము జరగనటువంటి ప్రేమను మనం అనుదినము అనుభవించటానికి ఒకటే ఒక మార్గం. ఏంటా మార్గం? ఇక్కడే చూడండి 10వ వచనంలో. ఆజ్ఞలకు ఏమంటే మనకు చాలా సార్లు ఉన్న అభిప్రాయం ఏంటంటే తెలుసా, ఒకవేళ దేవుడు నన్ను పూర్తిగా ప్రేమించినట్లయితే ఈ ఆజ్ఞల భారాన్ని తీసేస్తాడు. ఇట్స్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్. అసలు ఆజ్ఞల్లో నిలిచి ఉండదని చెప్పటానికే ఆయన ప్రేమను నిన్ను అనుభవింప చేయటానికి. మన యొక్క పాపపు ఆలోచన పద్ధతిలో దీనికి వ్యతిరేకంగా ఆలోచించే వైఖరి మనలో ఉన్నది. The reason God wants us to remain in His commandments. విధేయత ఎందుకు చూపించాలంటున్నాడు అంటే, నా ప్రేమను అనుభవించడానికి, నా ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏకైక మార్గము నా యొక్క వాక్యానికి విధేయత చూపించడం మాత్రమే. ఇన్ఫ్యాక్ట్ he says, నేను కూడా ఇదే విధంగా నా తండ్రి యొక్క ప్రేమను అనుదినము మనిషిగా అనుభవించాను. ఏ విధంగా అంటే, ఓన్లీ త్రూ, జాగ్రత్త వినండి, దేవుని యొక్క ప్రేమను అనుభవించడం అనేది నాట్ అ ఫీలింగ్, ఇట్ ఈస్ అ డెసిషన్ ఆఫ్ ద విల్. నీ యొక్క చిత్తం, నువ్వు ప్రతిదినము ఇష్టపడి చేయటము. మీనింగ్ టు సే జాగ్రత్త వినండి, ఐ విల్ కంక్లూడ్ ఇట్ నౌ. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండకుండా ఉండటానికి వాండర్ అవుతున్నట్లయితే, గాడ్ ఈజ్ రైట్ ఇన్ కాలింగ్ అస్ అడల్టరర్స్ అండ్ అడల్ట్రెసెస్. ఒకవేళ ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండకోకుండా తిరిగిపోవటానికి ఇష్టపడుతున్నట్లయితే, దేవుడు మనల్ని వ్యభిచారిణులారా అని పిలవటంలో ఆయన నిజంగానే ఈజ్ జస్ట్, నీతిమంతుడు. ఎందుకు? పెళ్లి చేసుకున్నప్పుడు మరణాంతం వరకు ఒకే భార్య ఒకే భర్తతో కలిసి ఉండాలి. ఎస్ అని దేవుడు అంటా ఉన్నాడు, నేను నా రక్తంతో నిన్ను కొని నేను వివాహం ఆడటానికి సిద్ధపడుతున్నాను. ఒకవేళ నా ప్రేమలో నువ్వు నిలిచి ఉండకుండా తిరుగుతున్నావు అంటే, వేరే ప్రేమలు నువ్వు వెతుకుతున్నావు అంటే, యు ఆర్ అ ప్రాస్టిట్యూట్, ఐఎమ్ అ ప్రాస్టిట్యూట్. దట్ ఈస్ వై. అందుకే దేవుడు పదే పాత నిబంధనలో ఐడాలట్రీని అడల్టరీతో ఈక్వేట్ చేశాడు. అవునా? పాత నిబంధనలో అనేక సార్లు. యాకోబు పత్రికలో, జేమ్స్లో కూడా అన్నాడు, యు అడల్టరర్స్, యు అడల్ట్రెసెస్, రిపెంట్, డ్రా నియర్ టు గాడ్. తెలీదా మీకు లోకంతో సహవాసము, ద ఫ్రెండ్షిప్ విత్ వరల్డ్ ఇస్ ఎనిమిటీ అగైన్స్ట్ గాడ్, తెలీదా మీకు అంటా ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8:7-8. ఫర్ ద మైండ్ దట్ ఈస్ సెట్ ఆన్ ద ఫ్లెష్, శరీరం పైనటువంటి ఉన్నటువంటి మనస్సు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడలేదు. ఇట్ కెనాట్ ప్లీజ్ గాడ్. ధర్మశాస్త్ర 5వ వచనం, 8th chapter 7th verse, brother. ఏలే అనగా లోబడనేరదు. మనం చూసాం క్యాంప్ టైంలో కూడా, మీకు గుర్తున్నట్లయితే, రక్షణ పొందినటువంటి వ్యక్తికి లోబడటానికి ఇష్టం లేదు, శక్తి లేదు. రక్షణ పొందిన తర్వాత ఆ ప్రాబ్లం లేదు. అన్లెస్ సీక్రెట్గా నువ్వు వ్యభిచారంలోకి వెళ్ళాలనుకున్నట్లయితే, సీక్రెట్గా కొత్త లవర్స్ని నువ్వు గృహంలోకి పిలుచుకున్నట్లు. ఏ గృహము? ఈ గృహము కదా. అక్కడ మనం అడల్టరర్స్ అవుతున్నట్లయితే తప్ప ఆయన ప్రేమలో నిలిచి ఉండటానికి మనకి ఏ ప్రాబ్లం లేనేలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది నువ్వు కొత్తగా చేయమంటలా. యేసుప్రభువు అంటున్నాడు, నేను మోడల్ చేశా అంటున్నాడు. జస్ట్ యాజ్ ఐ హ్యావ్ రిమైన్డ్ ఇన్ మై ఫాదర్స్ లవ్. ఆయనే మోడల్, ఆయనే మ్యాండేట్ ఇస్తా ఉన్నాడు.
ఆ మ్యాండేట్లో నిలబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు కావాల్సిన ప్రతి వనరులను కూడా సప్లై చేస్తాడు. 11వ వచనంతో మనం ముగించుకుందాం. ఈ ఓవర్ఫ్లో అంతా దేంట్లోకి వెళ్తుంది? నాలో నిలిచి ఉండండి అంటున్నాడు. రక్షణ పొందినట్లయితే నాలో నిలిచి ఉండటమే కాదు, మీరు నాలో నిలిచి ఉన్నారని చెప్పడానికి రుజువు ఏంటంటే నా మాటల్లో నిలిచి ఉంటారు అంటాడు. నా మాటల్లో నిలిచి ఉండటానికి క్లియర్స్ట్ రుజువు ఏంటంటే మీరు నా ప్రేమ యందు నిలిచి ఉంటారు అంటున్నాడు. మీరు నా ప్రేమ యందు నిలిచి ఉండాలంటే నా వాక్యానికి ఉపయోగం చేయటం మాత్రమే మార్గం అంటా ఉన్నాడు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాడయ్యా అని యేసుప్రభుని అడిగినట్లయితే యేసుప్రభు సమాధానం ఇస్తా ఉన్నాడు కదా. 11వ వచనంలో చదువుదాం అందరం కలిసి. మీ యందు నా సంతోషము ఉండవలననియో మీ సంతోషము పరిపూర్ణము కావాలననియో ఈ సంగతులను. హల్లెలూయా. పొద్దున్న మనం కనురెప్పలు తెలిసినప్పటి నుంచి రాత్రి వాటిని మూత వేసే వరకు తహతహలాడుతూ ఎగ్జిస్టెన్షియల్గా మనిషి, ఆ వ్యక్తి సైకో కావచ్చు, స్పిరిచువల్ సీకర్ కావచ్చు, ఈ బ్రాకెట్లో ఉన్న ప్రతి మానవుడు వెతుకుతుంది ఏంటయ్యా అంటే సంతోషం. యేసుప్రభు అంటున్నాడు, నేను నీకు సంతోషాన్ని, జీసస్ కాంట్ గివ్ అస్ జాయ్, జీసస్ ఈజ్ జాయ్. ఆయనకు వేరేగా సంతోషాన్ని ఇవ్వలేడు. మన యొక్క రక్షకుడే మన సంతోషమే అన్నాడు. నా సంతోషం మీలో ఉండి మీ సంతోషం పరిపూర్ణమగినట్లు. క్రైస్తవ జీవితం సంతోషభరమైన జీవితము, సమస్యలతో నిండిన జీవితం, బట్ సంతోషంతో నిండిన జీవితం. ఎప్పుడు? వెన్ ద సేవియర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. ప్రార్థన చేసుకుందాం. ఒక ప్రశ్నను మనము ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుందాం. ఆయన మాటలు యందు నిలిచి ఉన్నానా? నిన్నటి దినాన్ని మనం చూసింది ఏంటంటే ఆయన యందు నిలిచి ఉన్నానా? ఆయన మాటలు యందు నిలిచి ఉన్నానా? ఏ కోరికలు నిన్ను ఆత్మీయ వ్యభిచార పాపంలోకి నడిపించడానికి ప్రేరేపిస్తూ ఉన్నాయి? ఏ ఆలోచనలు, ఏ అంతర్గత స్థితి నిన్ను ఆయన ప్రేమలో నిలిచి ఉండకుండా ఉండటానికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లోకి నడిపిస్తూ ఉన్నాయి? స్పిరిచువల్లీ స్పీకింగ్, వాటిని రోజున పక్కన పెట్టేద్దామా? వాటి నుంచి తిరుగుదామా? ఆ యొక్క ఆల్టర్స్ని పగలగొట్టేద్దామా? క్రీస్తు వైపు వద్దామా? మన రక్షకుడు మన భర్తగా మారటానికి, మన దేవుడు మన రక్షకుడై మన భర్తగా మారటానికి తన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఆయనకంటే సుందరుడు, ఆయనకంటే అర్హుడు, ఆయనకంటే ఆయనను మించినటువంటి అనంతుడు, ప్రేమికుడు లేనేలేడు. పిలుస్తూ ఉన్నాడు ఈరోజు సంఘాన్ని. ఆయన వైపు తిరుగుతాం. అయ్యా, నీ ప్రేమ యందు నిలిచి ఉండకుండా ఉండటానికి నేను వెతుకుతున్నటువంటి పగిలిపోయిన తొట్లన్నిటిని కూడా ఈరోజు నేను వాటి వైపు నుంచి వెనక్కి తిరుగుతా ఉన్నాను, నీ వైపు తిరుగుతా ఉన్నాను. నన్ను సంతృప్తిపరిచయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా. నీ సంతోషం నాలో పరిపూర్ణంగా కాకుండా ఉండటానికి నేను వెతుకుతున్న వేవేల పగిలిపోయిన తొట్టుల్లో నీటిని నేను చూస్తూ ఉన్నాను. అవి నాకెప్పుడు సంతృప్తినివ్వలేవయ్యా. ప్లీజ్ విజిట్ మీ టుడే. ప్లీజ్ ఓ లార్డ్ బ్రింగ్ మీ బ్యాక్. నన్ను నీ ప్రేమ యందు నీ వాక్యములో నిలిచి ఉండటానికి నాలో ఒక కొత్త తృష్ణను మీరు కలుగజేయండి అయ్యా. మీ ఆత్మ చేత రగిలిస్తున్న ప్రతి మంటను నేను చల్లార్చకుండా ఉండటానికి నాకు సహాయం చేయండి అయ్యా. ఈరోజు ఇప్పటికి మాత్రమే కాదు, ఇప్పుడు మొదలై నిత్యత్వం వరకు కూడా ప్రభా మాలో మీ కార్యాన్ని చేస్తూ ఉండండి ప్రభా. మీ కార్యానికి అడ్డుగా ఉండే ప్రతి తీగను, ప్రతి దానిని మీరు మాలోంచి పెరికివేయండి అయ్యా అని అడుగుదాం. ఫాదర్, వి థ్యాంక్ యూ. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు, మీ ఆత్మ చేత మీ యొక్క వాక్యాన్ని, మీ యొక్క కుమారుని మాకు చూపిస్తూ మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎందరైతే మేము మీకు చెందిన వారమై ఉన్నామో మేము ప్రభా మా యొక్క ఈ చిన్న యాత్రలో ఈ ప్రయాసను, ఈ ఆనందభరితమైనటువంటి ప్రయాసను, ఆనందాన్ని పొందుకున్నటువంటి ఈ ప్రయాసను, క్రీస్తు సారూప్యతలకు మారుతున్నటువంటి ఈ అనంతమైన ప్రయాసను మేము విడిచిపెట్టకుండా ప్రభా ప్రతి దినము మా శ్రాయశక్తుల మీ ఆత్మ చేత మేము పొందుకున్నటువంటి స్వార్థ శక్తి చేత, మీ కుమారుడు మా కొరకు సిలువ పైన కొన్నటువంటి ఈ యొక్క శక్తి చేత మేము కొనసాగించడానికి మాకు సహాయం చేయండి. ఫలభరితం అయినప్పుడు మీరు మహింపరచబడతారు. ఆ మహిమ యందు మా యొక్క సంపూర్ణ పరిపూర్ణ సంతోషం కలిగి ఉన్నదన్న సత్యాన్ని మేము మా హృదయంలో కొట్టుకునేటువంటి గుండె చప్పుడుగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.